హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని బెలూమ్ కేవ్స్కి వెళ్తున్నాం. ఇది ఏషియాలోని లార్జెస్ట్ కేవ్స్లో ఒకటి. మీరు ఎప్పుడన్నా ఏదన్నా అడ్వెంచరస్గా చేయాలనుకున్నారా? మీకంటూ ఒక బకెట్ లిస్ట్ ఉంటే వెంటనే ఈ బెలూమ్ కేవ్స్ని కూడా అందులో చేర్చుకోండి. బెలూమ్ కేవ్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగుంది, ఎంటర్ అవుతున్నాము. ఈ వ్లాగ్ చాలా కష్టపడి తీశాను. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే కుడి పక్కన ఒక బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంటుంది. చూడండి, చెట్లన్నీ నాటున్నారు ఇక్కడ. ఇది అడ్వెంచరస్గాను, భయంకరంగాను, అతి సుందరంగాను కూడా ఉంటుంది. ఈ బెలూమ్ కేవ్స్ కర్నూలు జిల్లాలోని బెలూమ్ అనే గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ ఎంటర్ అవ్వడానికి అడల్ట్స్కి 65 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వచ్చేసాం, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్లస్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. లాక్డౌన్ తర్వాత ఈ ప్రదేశాన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. ఈవెన్ నార్త్ నుంచి కూడా బాగా వస్తున్నారు జనాలు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ ప్లేస్. కేవ్స్ లోపలికి వెళ్ళడానికి మనకి స్టెప్స్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ స్టెప్స్ గుండా లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత లోపలంతా కేవ్స్ అన్నమాట. చూద్దాం కూడా. ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కింద స్టార్టింగ్ పాయింట్లో ఒక హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ చైర్స్ అనేవి అరేంజ్ చేయబడి ఉంటారు. ఇక్కడ చాలామంది అలసిపోయి కూర్చున్నట్టు కనిపిస్తున్నారు నాకు. చూద్దాం, ఇది పై భాగము. చాలా సుందరంగా ఉంటుంది. ఇది చాలా అట్రాక్టివ్గా, చాలా బాగుంటుంది. ఇది బెలూమ్ గుహలు పూర్వాపరాలు. కొన్ని లక్షల సంవత్సరాల నాటి ఈ గుహలు ఫస్ట్ టైం ఐరోపావాసి రాబర్ట్ బ్రూస్ పూటే చేత 1884లో పుస్తకాల్లోకి ఎక్కాయి. 1982 నుండి 1984 శీతాకాలంలో హెచ్డి కేబర్ అనే గుహల పరిశోధకుడు తన టీంతో 3.225 కిలోమీటర్లు పరిశోధించి పటం గీశాడు. 1989లో ఏపీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి తీసుకునింది. 2000 సంవత్సరంలో ఏపీటీడీసీ తీసుకొని డెవలప్మెంట్ చేసి 2003 నాటికి అంతా రెడీ చేసి విజిటర్స్కి అందించింది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని చూడడానికి వేల కొలది సందర్శకులు వస్తున్నారు, వచ్చి చూసి ఆనందిస్తున్నారు. వచ్చేసాం, మనము లోపలికి వెళ్తున్నాము. ఈ వర్షాలు పడడం వల్ల మొత్తం బురదగా ఉంది స్టార్టింగ్లోనే. ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే ఒక హాల్ ఉంది. ఇక్కడ డైరెక్షన్స్ రాస్తున్నారనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. ఇదంతా సహజంగా ఏర్పడిన గుహలంట. కానీ మాకు చూడడానికి మాత్రం ఏదో ఆర్టిఫిషియల్గా ఎవరో చెక్కినట్టు ఉన్నట్టు అనిపించాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ గుహలు. ఇప్పుడు మనం ఎంటర్ అయిన ప్రదేశం పేరు ధ్యాన మందిరం. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉన్నట్లు ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం బురద. లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు. అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరివి కాళ్ళంతా బురద అయిపోయాయి. ఈ గుహలు లోపలికి ఉంటాయి కాబట్టి కొంతమందికి ఊపిరి ఆడకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అది జరగదు. సో వాటి కోసం ఇక్కడ గాలిగొట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది.
It's coming. ఇక్కడ అక్కడక్కడ వెళ్ళడానికి కొంచెం ఇరుక్గా ఉంటుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు. అండ్ కొన్ని చోట్ల మాత్రం చాలా చీకటిగా ఉంటుంది, లైట్స్ పెట్టుంటారు. అండ్ మనం కూడా టార్చ్ చేసుకుని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అండి. ఈ టైంలో మాత్రం పవర్ కట్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, కానీ పర్లేదు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది మనకి. ఇది మాయా మందిరం, పాతాళ గంగకి డైరెక్షన్స్. ఇప్పుడు మనం మాయా మందిరానికి వెళ్ళబోతున్నాం. చిరంజీవి బయటకు వస్తున్నాడు ఇప్పుడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మాయాలింగం కోట్లింగం వేరే లొకేషన్. మనం చాలా లోపలికి వచ్చేసాం కాబట్టి మనకి బ్రీతింగ్కి ఇబ్బంది లేకుండా గాలి గొట్టాలు అనేవి ఏర్పాటు చేశారు. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ గాలి ద్వారా ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా గాలి వస్తూ ఉంటుంది, మనకు స్కారీగా కూడా ఏమనిపించదు. ఇలా మా బెలూమ్ కేవ్స్ ప్రయాణం అంతా బురదలోనే సాగింది. వచ్చేసాం, ఇదే మాయా మందిరం. ఇది పాతాళ గంగకి వెళ్ళే దారి. యాక్చువల్లీ పాతాళ గంగకి 2 వేస్ ఉన్నాయి, అది మాకు తెలియదు, మా తర్వాత తెలిసింది. ఒకటి పైన నుంచి ఉంది, ఒకటి కింద నుంచి కూడా ఉంది, కానీ మేము పైన నుంచి ఒకటే ఉంది అనుకుని పైన నుంచే వెళ్ళాము. చూడండి పాతాళ గంగ ఇదే. వావ్, సూపర్ నైస్ వాటర్ ఫాల్స్. కాసేపు అలా పాతాళ గంగలో నీళ్ళతో ఆడుకొని ఫొటోస్ దిగాము. వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ధన 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 అని తలకి తగలడం జరిగింది. కాబట్టి మీరు ఈసారి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, తలపైన చేయబెట్టుకునే నడవండి. ఆల్మోస్ట్
ఎందుకో తెలీదు, ఆ లైట్ అలా బ్లింక్ అవుతుంటే డ్యాన్స్ వేసేయాలనిపించింది. వెళ్ళి 2 స్టెప్పులు రాకనే వేసాను. ఈ ప్లేస్ పేరు కోటిలింగాలు. ఇక్కడ ఒక చిన్న కేవ్ లాగా కనిపించింది. లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు. అది ఇంకా చాలా లోపలికి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ట్రై చేశాను, వెళ్ళలేకపోయాను. సో రిటర్న్ వచ్చేసాను మళ్ళీ. ఈ కేవ్స్ ఇంతే కాదు, చూడ్డానికి ఇంకా చాలా ఉంది. ఇలా కడ్డీలు వేసి మనల్ని రెస్ట్రిక్ట్ చేశారనమాట, ఇంకా లోపలికి వెళ్ళకుండా. ఇంకా చాలా ఉంది, చూస్తూ ఉంటే లోపలికి ఇంకా వెళ్తూనే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి అవుట్ అనేసి వేసారు. సో ఇక్కడ నుంచి వెళ్తే మనం మళ్ళీ ఆ హాల్కి చేరుకొని ఆ హాల్ నుంచి మెయిన్ హాల్కి వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతాం అన్నమాట. సో ఇదే ఎగ్జిట్ వచ్చేస్తాం. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉంటాయి అన్నమాట. అయిపోయింది, ఇదండి బెలూమ్ కేవ్స్. మొత్తం అయిపోయింది చూడండి, మొత్తం తడిచిపోయింది. షూస్ అంతా బురద లోపల. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్.